వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గట్టు రామచంద్రరావు గారు, రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతుల ఆవేదన అనేది ఇంకా రోజు రోజుకు మరింత పెరుగుతోంది. అనేక చోట్ల రహదారులపైన బైఠాయించి తమ ఆందోళన, తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు జరపాలి, లేకపోతే వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దవుతోంది, ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు రైతాంగం. సో రైతుల డిమాండ్కు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తూ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా ఓట్లున్నాయి, కొనకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నిరసనలకు దిగుతోంది. రైట్, రామచంద్రరావు గారు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు దిగుతోంది. ఎందుకు రైతు కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనండి మహాప్రభు అంటూ రోడ్డుపైన బైఠాయించాల్సిన పరిస్థితి వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తొందరగా వాటిని క్లియర్ చేయలేకపోతుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎఫెక్ట్ వ్యవసాయానికి రైతుకే ప్రమాదంగా తయారైంది. అంటే రైతుని సబ్జెక్టుగా చేసుకొని ప్రభుత్వాన్ని పాలన చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. అంటే మన రాష్ట్రంలో కాదు, దేశంలోనే వ్యవసాయ రంగం ప్రాధాన్యత అత్యంత పెద్దది. దీన్ని వ్యవసాయ దేశం అని అనాలి. ఈ రాష్ట్రం మరీ వ్యవసాయ రాష్ట్రం. గత తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రైతు ఒక టైపు వ్యవసాయానికి సిద్ధపడిపోయాడు. అంటే సాగు పెరిగింది, ధాన్యం ఉత్పత్తి పెరిగింది, కొనుగోలు పెరిగింది. ఇప్పుడు అదే పరిస్థితిలో ధాన్యాన్ని కొనకపోతే ఏమవుతుంది అంటే కుప్పలుగా పోసారు. ఈ చిరుచురు వర్షాలు వస్తాయి, ఈ టైంలో వర్షాలు వస్తాయి, రాళ్ళ వర్షాలు వస్తాయి, వర్షాలు వస్తాయి. ఈ వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు అసలు చేయరు. ఇక అంటే భారతదేశంలో ఈ ధాన్యం కొనుగోలులో సౌత్ ఇండియాకు పెద్ద నష్టం వస్తుంటుంది. మీకు ఎప్పుడు చూసినా కూడా ఉత్తర భారత లాబీ ఈ మార్కెట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ధాన్యం కొనుగోలులో కూడా పంజాబ్లో 20% ధాన్యం తడిసిపోయినా సరే అక్కడ కొనుగోలు చేస్తారు. ఇదే సెంట్రల్ గవర్నమెంటే. అక్కడ కొనుగోలు చేస్తారు, 20% తడిసినా కొనుగోలు చేస్తారు. కానీ మన దగ్గర తడిసిన దాన్ని కొనుగోలు చేయరు. అసలే ధాన్యాన్ని కొంటలేరు, తడిసిన ధాన్యాన్ని అసలు కొనరు. ఎందుకు తడిసింది? నువ్వు కొనకపోవడం వల్ల, ఆడ కుప్పలుగా ఉండటం వల్ల ధాన్యం తడిసింది. అది తడిసిన ధాన్యాన్ని తిరిగి అసలే కొనవు. అంటే ప్రభుత్వానికి ఒక అవగాహన లేకపోవడం, ఎప్పుడు ఏ సమయంలో ఏం చేయాలని ఒక అవగాహన లేకపోవడం, 2 చేద్దామన్న చేతిలో ఏం లేకపోవడం, 3 చేయాలనే ఆలోచన కూడా వాళ్ళకి లేకపోవడం. చెప్తున్నట్టుగా ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనకపోతే రైతుల పరిస్థితి ఏం కావాలి? ఎవరు తీసుకోవాలి దాన్ని? వాళ్ళకి పండించిన పంటకి ఇంకా వృధా అయినా పరిస్థితులలో ఇప్పుడు వాళ్ళకి ఏంటి 2-3 ఆశలు పెట్టుకున్నారు. ఒకటి, మేము మొన్ననే కదా వచ్చింది అనే ఆశ. అంటే వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చినా, ఏం చేసినా, 100 రోజుల్లో చేస్తానన్నా మేము ఇప్పుడేగా వచ్చినాం, మమ్మల్ని విమర్శిస్తున్నారు ఏంటి అనే దాంతో పోతున్నారు. నువ్వు ఇప్పుడు వచ్చినా, అప్పుడు వచ్చినా, 2 రోజులకు వచ్చినా, 3 రోజులకు వచ్చినా రైతుకు పోయిన నష్టం తిరిగి రాదు కదా. రెండోది ఏంటి, ఇప్పుడు నీకు యాసంగి నుంచి మళ్ళీ నీకు వానాకాలం పంటలు మొదలైనాయి. జూన్లో ఇప్పుడు వర్షాలు వచ్చినాయి. మొదటి వర్షానికి ఇప్పటికీ అందరూ దున్నుకోవడం అంతా అయిపోయింది, దున్నుకోవడం అయింది. దున్నిన తర్వాత మళ్ళీ వర్షం వచ్చిందనుకో నార్లు పోసేసుకుంటారు ధాన్యానికి. మరి నీకు ఈ పెట్టుబడి ఎక్కడిది వాళ్ళకి? ఒక పక్క నీకు యాసంగి ధాన్యానికి తెచ్చిన పెట్టుబడులకు ప్రాబ్లం ఉంది, ధాన్యాన్ని కొనుగోలు లేదు, అప్పులు తీర్చే పరిస్థితి లేదు. తిరిగి మళ్ళీ నీకు వానకాల పంటకి, ఖరీఫ్ పంటకి నీకు ఇప్పుడు పెట్టుబడి పెట్టాలి, ఇప్పుడు దున్నుకోవాలి. అంటే వాళ్ళకి ధాన్యం కాడ కుప్పల కాడ కూర్చొని ఆడడం తప్ప నీకు వర్షం పడిందిరా దున్నుకుందామని పోయేది ఎక్కడ కనపడుతుంది వాళ్ళకి? అది కూడా సాధ్యం కాదు. లేదు, 1-2 ఎకరాలు చేసుకునే వాళ్ళకైతే మరీ ఘోరం ఏంటంటే ఆ పంటను ఆడ పెట్టుకొని కూర్చుంటారు, ఇది దున్నుకోకుండా ఉంటారు. ఒక 2 రోజులు 3 వర్షం పడ్డాక 2 రోజులు 3 రోజులు లేట్ అయిందనుకోండి, మళ్ళీ దున్నడానికి నేల సహకరించదు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఒక వర్షం పడ్డదాకా అతను అట్లాగే వెయిట్ చేయాలి. అంటే ఈ స్థితిలో పెట్టుబడికి లేకుండా అయింది, పోనీ దున్నుకునే టైం లేకుండా అయింది, అప్పులు తీర్చుకోవడానికి కనీసం ధాన్యం కొనుగోలు చేసేవాడు లేడు. పైగా కొనుగోలులో కూడా కొత్త కామెంట్ ఏం చేసిండు, నేను సన్నవడ్లనే కొంటా కానీ నేను దొడ్డోడ్లను కొనను అని. బోనస్ సన్నోట్లకే బోనస్ ఇస్తా. సన్నోట్లు కూడా ఎందుకు? ఎటు ఎఫ్సిఐ కొంటుంది, దొడ్డోట్లని ఎఫ్సిఐ కొంటుంది. కాబట్టి సన్నోట్లకు నేను బోనస్ ఇస్తా, సన్నోట్లే కొంటాం ఇక్కడ మేము చేసే పని. కాబట్టి నేను అనేది ఏంటంటే, నీ సన్నాలు పండించడానికి ఇక్కడ ఏమన్నా తెలంగాణ అనుకూలంగా ఇంకా తయారేం కాలేక అక్కడ దొడ్డొడ్డు పండించేదే తెలంగాణలో ఎక్కువగా దొడ్డోడ్లే పండుతూ ఉంటాయి. వీటిని ఎవరు కొనాలి? ఎఫ్సిఐ కొనాలి. మరి కొన్నప్పుడు ఏమైనా బోనస్ ఇస్తావా అంటే వీళ్ళు ఇవ్వరు. ఎందుకని కొంటే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది.
కొంటే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది. అవి కొనకుండా అట్నే పడిపోయినాయి అనుకో, వాళ్ళకేమో నష్టం జరుగుతుంది, మొత్తానికి నాకైతే బోనస్ ఇవ్వకుండా తప్పుతుంది కదా. అంటే ఇవన్నీ సాధ్యమైనంత వరకు నిన్న ముఖ్యమంత్రి సమీక్ష గావించినట్టున్నారు వడ్ల కొనుగోళ్లకు సంబంధించి, తర్వాత రుణమాఫీకి సంబంధించి కూడా సమీక్షలు ఎన్ని చేశారని కాదు, దట్టు మంత్రులు లేకుండానే సీఎం సమీక్ష గావించారనేది సమీక్ష మంత్రులంతా ఇప్పుడు ఎటోలో వెళ్ళిపోయారు. ఇప్పుడు సమీక్ష ఎన్ని సమీక్షలు చేశారని ముఖ్యం కాదు, ఎంత ఆచరణకు వచ్చింది అనేది ముఖ్యం కావాలి. ఎంత ఆచరణకు వచ్చింది మీరు చూడండి. ధాన్యం విషయంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పిలుపు కూడా ఇచ్చింది, వాళ్ళ నిరసనలు తెలియదు. అయితే ఎన్ని కొనుగోళ్ళు లేక ధాన్యం పట్టుకొని కుప్పలగానే కూర్చొని ఉన్న పరిస్థితి కనపడుతోంది. అంటే ఒక విధంగా రైతుకు ఏం చేయాలనే దానికి దిక్కుతోచని పరిస్థితిలోకి నెట్టబడ్డాడు. రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు, రైతులు వాళ్ళ రకరకాల రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపైన బైఠాయించడం కావచ్చు, తర్వాత కొన్ని చోట్ల అయితే ఆ ధాన్యాన్ని రోడ్డుపైన పోసి నిప్పంటించి తమ నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు పంట పండించినటువంటి రైతు ఇవాళ ఆ పంటను పెట్టుకొని ఇంత దీనస్థితిలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఒకటి మనం జాగ్రత్తగా గమనిస్తే ఏంటంటే, ఎవరైతే నాయకుడు ఉంటాడో, ఎవరైతే పరిపాలించే నాయకుడు ఉంటాడో, ప్రజల మీద కన్సెంట్ కమిట్మెంట్ ఉండకపోతే ఇట్లాంటి చర్యలే జరుగుతుంటాయి, ఇట్లాంటి పరిణామాలే మనకు కనిపిస్తుంటాయి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ తన లక్ష్యాలను పెట్టుకుని అదే వచ్చింది. మనం ఉరకమని చెప్పలేదు, మీరు ఉరకమని లేదు, సార్ ఉరకమని లేదు, ఎవరు ఉరకమని లేదు. వాళ్ళే మేము 100 రోజులలో 1000 కిలోమీటర్లు ఉరుకుతామని వాళ్ళే ఒక టార్గెట్ నిర్దేశించుకొని వచ్చిన టార్గెట్ వాళ్ళు, మనం కాదు పెట్టింది. కానీ ఆ నిర్దేశించిన టార్గెట్ను వాళ్ళు పరిగెత్తకుండా ఈరోజు ఆ పరిగెత్తకపోవడం వల్ల రాజకీయంగా వాళ్ళకి నష్టమవుతుందో గంగలపోతుందో తర్వాత విషయం, కానీ ప్రాక్టికల్గా ఇప్పుడు ప్రత్యక్షంగా రైతులు నష్టపోతున్నారు. ఎందుకంటే ఈరోజు నేను దాదాపు ఈ నెల రోజుల నుంచి అన్ని గ్రామాలలో కొంత తిరిగి రావడం జరిగింది. మొత్తం రోడ్ల మీద ఉన్నాయి, కల్లాల కాడ ఒడ్లున్నాయి. వర్షం రాత్రి ఎప్పుడు ఏ గంటల వర్షం వచ్చి పడుతుందో చెప్పలేని పరిస్థితి. అంటే వాళ్ళే మేము రాగానే 500 రూపాయల బోనస్ ఇస్తాము, మేము గింజ కూడా వదలకుండా కొంటామని కేసీఆర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి ఆయన చెప్పాడు. కానీ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మేము వచ్చే వానాకాలం నుంచి కొంటాను మళ్ళీ ఎత్తేసిండ్రు. రైతు బంధు అదే విధంగా జరిగింది. ఇదంతా ఎందుకు జరుగుతున్నది అంటే ఆ పరిపాలన మీద ప్రజల పట్ల ఒక కన్సర్న్ కమిట్మెంట్ లేనప్పుడు, ప్రజానాయకుడు అని ఏదైతే అనుకుంటామో లేనప్పుడు ఇవన్నీ జరుగుతుంటాయి. రైతుల పట్ల కమిట్మెంట్ లేదు, రైతుల పట్ల కన్సర్న్ లేదు కాబట్టి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈ 4 నెలల్లో ఎందుకు వచ్చింది? మరి గతంలో ప్రభుత్వాలు కూడా పరిపాలించినాయి కదా, వివిధ ప్రభుత్వాలు. టీఆర్ఎస్ 9 ఏళ్ళు పరిపాలించింది కదా బీఆర్ఎస్. మరి ఎప్పుడు కూడా ఈ తడుడు కానీ ఇట్లా గొడవలు కానీ ఎప్పుడు జరగలేదు కదా. ఏ స్ట్రైక్ కూడా ఫోటో కూడా మనం 9 ఏళ్ళలో కనిపించేది. మనకు ఎందుకు కనిపించేది అంటే 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండించినా కూడా లారీలకు వెళ్ళిపోయింది. ఎక్కడికి పోయిందో కానీ మొత్తానికి వెళ్ళిపోయింది. రోడ్డు మీద లేదు, కళ్ళలలో లేదు. వాళ్ళ పైసలు కూడా టక్కున బ్యాంకులలో అకౌంట్లలో పడ్డాయి, ఎక్కడ కూడా లేదు. మరి ఇది ఏమైంది? ఇప్పుడు అన్నగారు లారీలను సమకూర్చడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది, అధికారులు సరిగా సమన్వయం చేసుకోవట్లేరు అనేదే రైతులు చెప్తారు. అదే నేనేమంటున్నా, గతంలో బీహార్ నుంచి లేబర్ తెప్పించారు కరోనా టైంలో. బీహార్ నుంచి లేబర్ తెప్పించి కొన్న సందర్భాలు గత ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నేనేమంటున్నా, అన్నగారు ఒక చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. ఇప్పుడు రేపు వచ్చినామా, నిన్న వచ్చినామా, 4 వచ్చినా, సిస్టమ్ ఈ సిస్టమ్ కదా. అక్కడ అధికారులు మొత్తం ఉంటారు, యంత్రాంగం మొత్తం ఉంటుంది, దే ఆర్ ఆల్ పైప్ లైన్స్ ఉంటుంది, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ టు. అంతే కదా. నువ్వు వస్తే వేరే కొత్త సిస్టమ్ వేసుడు ఏం లేదు. కాబట్టి నేను వచ్చి 4 నెలలు అవుతుందని ఇదంతా ఏంటంటే ఏదో 4 ఓట్ల కోసం మాట్లాడుకున్నారు, 4 సీట్ల కోసం రిజర్వేషన్లు అని రకరకాలుగా చెప్పారు. అల్టిమేట్గా ఈరోజు వాళ్ళు రాగానే ఏమన్నారంటే 6 గ్యారంటీల మీద మొదటి క్యాబినెట్లోనే మేము చట్టం చేస్తామని చెప్పారు. ఇప్పటికి దాదాపు 5-6 క్యాబినెట్ మీటింగ్లు పోయినాయి. చట్టం చేసినరా? చేయలేదు. అంటే ఇదంతా ఏం జరుగుతుందంటే ఏదో మేము జరిపించుకొని పోవాలి, 4 రోజులు ముందుకు పోవాలి తప్ప ఈరోజు రైతులకు చాలా పరిస్థితి భయంకరంగా ఉన్నది. ఒడ్లు ఆడనే ఉన్నాయి. ఇంతకుముందు అన్నగారు అన్నట్టు రేపు చినుకు పడుతుంది, మళ్ళీ నారు పోసుకోవాలి, మళ్ళీ నాగలు దున్నుకోవాలి, మళ్ళీ దానికి పెట్టుబడి కావాలి. ఈ పెట్టుబడి లేదు, ఈ ఒడ్లు పండించిన పంటకు రేట్లు లేవు, పండించిన పంట కొనేటోళ్ళు లేడు. వర్షం పడితే ఏ మిల్లర్ కూడా కొనడు, నాకు వద్దు అంటాడు. వాడు నేనేం చేసుకోవాలి, తడి ఒడ్లనే వాడు మొత్తుకుంటాడు. సో కాబట్టి దీనివల్ల మొత్తం ఏమవుతుంది, రైతు నష్టపోతున్నాడు. కాంగ్రెస్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏదైతే గింజ కూడా రోడ్ల మీద ఉన్న కల్లాల కాడ ఉన్న గింజ కూడా మొత్తం కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం కమిట్మెంట్ అయింది, రాష్ట్ర ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టుకొని మాట్లాడింది. నేను రైతు ప్రభుత్వం అని చెప్పింది. నేను రైతు బిడ్డన, ఈయన ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను పెద్ద ఆసామినని చెప్పిండు, నేను రైతునని చెప్పిండు.
సో రైతు సంగతి తెలియదా? రైతు బాధ ఒక ముఖ్యమంత్రి రైతు అయినప్పుడు తెలియదా? ఆ రోజు కేసీఆర్ గారు బీహార్ నుంచి లేబర్ తెప్పించి సంచులు గ్యాప్ ఉండే, సంచులు కూడా లేకుండే, బస్తాలు లేకపోతే బస్తాలు గొనె సంచులు తెప్పించిండి, అక్కడి నుంచి కొని ఒక డంపు తీసుకెళ్ళిండ్రు. సో కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ ప్రజలపైన లేదా రైతులపైన కన్సర్న్తో ప్రయాణం చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఇంకా 15 రోజులు అయితే వర్షాలు పడబోతున్నాయి. ఇప్పుడు సమీక్ష వరకే పరిమితం కాకుండా రైతాంగం సరే అయిందో లేట్ ఏదో అయింది, ఇంకా 5-6 రోజులైనా 10 రోజులైనా పర్వాలేదు, కానీ ప్రతి గింజ మేము కొంటాం, అది తడవని ఇంకేమన్నా కానీ అనే భరోసా ప్రభుత్వం నుంచి వాళ్ళ రైతాంగానికి ఎట్లా వెళ్ళాల్సిన అవసరం ఉంది? వెళ్ళాల్సిన అవసరం ఉంది, కానీ భరోసా వస్తుందనే నమ్మకం అయితే లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఆ విధంగా తన అడుగులు ఆ విధంగా లేవు. ఉదాహరణకు ఇప్పుడు కొనుగోలు విషయంలో ముందే, ధాన్యం వచ్చే ముందే ఒక ప్లాన్ ఉండాలి. అంటే ఈ కాంటా వేయడానికి గోనె సంచులు తెప్పించుకోవాలి, ఎన్ని కావాలి, ఎట్లా ఉండాలి, వీటికి సరిపడే డబ్బు ఎక్కడి నుంచి తేవాలి, డబ్బుని సమకూర్చుకోవాలి, స్టాఫ్ ఏంటి, ఆ స్టాఫ్ ఇంతకుముందు చేసిన స్టాఫ్ ఏంటి, ఆ స్టాఫ్ని ఎలా చూసుకోవాలి, ఇవన్నీ ఒక ప్లాన్ చేసుకోవాలి. అంటే రైతు దాదాపు నీకు జూన్లో వర్షాలు పడితే జూలైలో అనుకుంటే నీకు ఏప్రిల్ మే నుంచే నాగళ్ళు అవి ఇవి అన్ని సరి చేసుకుంటాడు. ఒక రైతు వ్యవసాయానికి ఎలా ప్రిపేర్ అవుతాడో ప్రభుత్వం కూడా కొనుగోళ్లకు ఆ విధంగా ప్రిపేర్ కావాలి మార్కెట్కు. ఎందుకంటే రైతుకు పెట్టుబడితో పాటు మార్కెటే అసలు విషయం. నీకు మార్కెట్ని కనుక సక్రంగా మనం అతను ఉపయోగించుకోలేకపోతే అతను అసలు పండించడమే కష్టమవుతుంది. పండించినాక మరింత కష్టాల్లో పడిపోతాడు, ఆయన అప్పుల పాలవుతాడు. కానీ ప్రభుత్వం ఆ టైపులో ఒక అవగాహనతో పనిచేసినట్లేదు. పోనీ అవగాహనతో పనిచేయడానికి అంత కొన్నాళ్ళ దాకా మేము కొత్తగా వచ్చాం కదా అనుకుంటే ఆ స్టాఫ్కి అలాగే వదిలేస్తే కూడా గతంలాగా కంటిన్యూ చేస్తారు. గతంలో ఏం చేశారో అదే చేయమని చెప్పేసి కొత్తగా నువ్వు చేసే ప్లాన్లన్నీ 1 ఇయర్లోనూ ఎప్పుడో నువ్వు ప్లాన్లు వేసుకుంటే వేసుకో, కానీ అది కంటిన్యూ చేయడానికేమో కేసీఆర్ పాలన అనే అనుమానం వస్తుంది వాళ్ళకి. లేదు కొత్తది పెడదాబట్టినేమో ఏం తెలియని పరిస్థితి కొంత ఉండే, ఏదైనా చేద్దామంటేనేమో ఆదాయాలంటే సమకూర్చుకోవాలని తెలియదాయం. అంటే ఈ పరిస్థితులలో ప్రభుత్వం అన్నది ఒక అవగాహన రహితంగా, అంటే రైతుల విషయంలో, వ్యవసాయ విషయంలో, కంప్లీట్ వ్యవసాయం విషయంలో అవగాహన రహితంగా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ధాన్యం ఎవరు కొనాలి, ఇలా కేంద్రం పాత్ర ఎంత? ఆయన చెప్పాడు, కేసీఆర్ కేంద్రంతో తగాద పెట్టుకొని సరైన సహకారం పొందలేకపోయాడు, నేను పెట్టుకుంటాను ఇక మోడీ అధికారంలోకి వస్తే అని చెప్పుకున్నాడు. పోనీ కేంద్రం నుంచి నువ్వేం సహకారం కొనుగోళ్లలో కేంద్రం పాత్ర ఏంటి? ఆ కేంద్రం పాత్రని ఎంతవరకు తెచ్చుకోవాలి? కొనుగోళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేసినా నీకు మళ్ళీ కేంద్రం సహకరించాల్సిందే. కేంద్రమే కదా. ఇప్పుడు నేను పంజాబ్లో 20% తక్షణ కొట్టదని చెప్పిన తర్వాత నువ్వు కేంద్రంతో ఏ సహకారం తీసుకోవాలో తెలియదు, నువ్వేం చేయాలనో తెలియని పరిస్థితి. కొంత వ్యవసాయం అంటే వాళ్ళకు ఒక ప్రాధాన్యత లేకపోవడం రెండోది. ఎంతవరకు వాళ్ళు పాలన అంటే ఏంటి, ఎదుటివారిని తిట్లాలే, ఏదో ఒక హామీ ఇవ్వాలి, ఈ రెండు మీద డిపెండ్ అవుతున్నారు తప్ప వ్యవసాయాన్ని మీద సరైన అవగాహన పూర్తిగా లేదు. రైట్ శ్రీనివాస్ యాదవ్ గారు, మొన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఆ రోజు మీడియా చిట్ చాట్లో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట ఏంటంటే, ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పటి నుంచి పాలనపైన దృష్టి సారిస్తాం. పాలనపైన అంటే ఇటువంటి అంశాలన్నీ కూడా, రైతు సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా మేము వాటిపైన దృష్టి సారిస్తామన్నారు. నిన్న ఆ మేరకు నిన్నైతే ఒక సమీక్ష అయితే గావించారు. బట్ దానికి సంబంధిత మంత్రులు లేకుండా సమీక్ష చేశారు. మళ్ళీ అధికార యంత్రాంగానికి అవన్నీ కూడా సమన్వయం లేకపోవడం అనేది మళ్ళీ అట్నే జరుగుద్ది కదా, మంత్రులు ఉండాల్సిందే అనేది ఒక మాట. అంటే స్పష్టంగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏ విధి విధానాలు పెట్టుకున్నారో వాళ్ళకి అర్థమైతే లేదు. ఎందుకంటే 6 గ్యారంటీల కాంచి మొదలు పెట్టుకుంటే నిన్న సమీక్ష వరకు మనం ఆలోచించాలి. వాళ్ళు ఈరోజు సమీక్షకు రేపు కొనసాగింపు ఉండాలి ప్రభుత్వంలో. ఈరోజు తీసుకున్న ఒక నిర్ణయానికి దాని కొనసాగింపు ఇంకో నిర్ణయం తీసుకోవాలి. కానీ అట్లాంటిది ఏమి లేకుండా ఊరికనే అడావుడిగా రాత్రి కళ అనుకోవడం, వెళ్ళిపోయి సమీక్ష పెట్టుకోవడం, ఆ సమీక్ష వల్ల ఎట్లాంటి పరిణామాలు జరిగినాయి, లాభాలు ఎన్ని జరిగినాయి, నష్టాలు ఎన్ని జరిగినాయి, ఇది ఒక ప్రభుత్వం సమీక్ష చేస్తుందంటే మొత్తం ప్రజల కష్టాలను, సుఖాలను, బాధలను, సంతోషాలను సమీక్ష చేస్తున్నట్టు. అట్లాంటిది ఏమి లేకుండా సమీక్ష దేనికోసం సమీక్ష చేసినావు నువ్వు? ప్రజా పరిపాలన సమీక్ష దేని మీద చేయాలి? ఇప్పుడు అర్జెంట్ అవసరమైంది రైతుల ఒడ్ల మీద చేయాలి, రైతు కష్టాల మీద చేయాలి. వాడు కళ్ళంలాగా 4 నెలలు కష్టపడి వాడు రోడ్డు మీద ఒడ్లు పోసుకొని పిల్లలతో ఆడ కూర్చున్నాడు, వాని కష్టాన్ని చూడాలి. నువ్వు రైతు కష్టం చూడకుండా దేనికోసం సమీక్ష పెట్టినావు? సబ్జెక్టే లేదు నీకు. ప్రజా పరిపాలన ఏ పరిపాలన మీద చేసినావు నువ్వు? లేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజలపైన కన్సర్న్తోని, రైతుల పైన కన్సర్న్తోని, రేపు వర్షం పడుతుంది ఇవేం లేకుండా ఊరికి సరే మంత్రులు వస్తారు పోతారు, వాళ్ళకి తలకాయ నొప్పండి, దట్ ఈస్ ఇంటర్నల్ ఇష్యూస్, వాళ్ళు తలకాయలు వలగొట్టుకొని మనకు సంబంధం లేదు. నేనేమంటున్నా అంటే కనీసము రోడ్డు మీద ఒడ్లు పోసుకున్న రైతును నువ్వు ఇంకా ఎంత ఏడిపిస్తే అది
దేశానికి రాష్ట్రానికి నీ ప్రభుత్వానికి మంచిది కాదు అంటున్నాను నేను. ఎందుకంటే కష్టపడ్డాడు, ఆరుగాలం కష్టపడి పంటను రోడ్డు మీద పోసుకొని కళ్ళాలల్లో పోసుకొని ఏ రాత్రి ఏ పిడుగు పడుతుందో వెళ్తలేదు, ఎప్పుడు వర్షం వస్తుంది, ఆ టైం ఇది ఇప్పుడు సడన్గా వస్తాయి. ఒకవైపు మామిడి రైతులు కూడా, మామిడికాయ రైతులు కూడా, మామిడి తోటల రైతులు కూడా ఈరోజు ఆగమైపోయే పరిస్థితి, మొత్తం రేటు పడిపోయింది. వీళ్ళకి నువ్వు ఇప్పుడు ఇన్స్టెంట్గా వాళ్ళకి ఏం హామీ ఇస్తావు, ఇన్స్టెంట్గా ఏం భరోసా ఇస్తావు? చాలా మంది ధాన్యం కుప్పలపైన ప్రాణాలు వదిలినటువంటి రైతులు నేనేమంటున్నా, ఇప్పుడు నెలంతా పనిచేసి జీతం రాకపోతే ఎట్లుంటది ఒక ఎంప్లాయీ? అట్లనే 4 నెలలు మొత్తం కుటుంబం మొత్తం పిల్ల జల్లలు మొత్తం పనిచేసి ఒడ్లు రోడ్డు మీద పోసుకొని ఉంటే నువ్వు కొనపోతే వాడు ఏమైపోవాలి ఒకసారి ఆలోచించాలి. ముఖ్యమంత్రి రైతు అంటుండు కదా, రైతుగా ఆలోచించాల్సి ఇమ్మీడియట్ నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వార్తలు వాస్తవాలు కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి టీ న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నిరసన కొనసాగిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో తొందరగా తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని. అయితే రైతుల నిరసనకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ మరో దగా అని ఒక వార్త చూస్తున్నాం. సన్న ఓట్లకే బోనస్. యాక్చువల్ ఎన్నికల ప్రచారంలో ప్రతి ధాన్యపు గింజ కొంటాం, గిట్టుబాటు ధరతో కొంటాం, గిట్టుబాటు ధర కంటే 500 రూపాయల బోనస్ ఎక్కువ ఇచ్చి కొంటాం. ఇది అప్పుడు మేనిఫెస్టోలో కాంగ్రెస్ చెప్పినటువంటి మాట. బట్ వాళ్ళు కేవలం సన్న ఓట్లకు మాత్రమే బోనస్ ఇస్తామనేది మాట మార్చినట్టుగా మనకు తెలుస్తోంది. విలేకరులతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని నిన్న ప్రస్తావించారు. సన్న ఓట్లకు మాత్రమే బోనస్ ఇస్తామని. రైట్, రామచంద్రరావు గారు, సన్న ఓట్లకే బోనస్ అంట. సో మొన్ననేమో యాక్చువల్ ఎలక్షన్ ప్రచారంలో చెప్పిన మాటకి వాళ్ళ సన్న ఓట్లకే బోనస్ అన్న మాటకి ఎట్లా డిఫరెన్స్ కనిపిస్తోంది? మీరు చెప్పిందంటే 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటిస్తూ నిరసనలకు దిగడం అనేది. అసలు పార్టీ అంటే ఆ పనే చేయాలి. రాజకీయ పార్టీ మీనింగ్ ఏంటి? ప్రజా సమస్యలు తీసుకొని ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. అది ప్రతిపక్షాల పాత్ర. అది కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంలో 10 ఏళ్ళు ఉంది, కానీ ఏ రోజు కూడా సమస్యలు తీసుకొని పోరాటం చేసిన పరిస్థితి కనపడలేదు. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వం ఆ సమస్యల్ని సృష్టించలేదు. 2, ఉన్న సమస్యను తీసుకొని పోరాటం చేయడం కాంగ్రెస్ పార్టీ లేదు. ఎంతవరకు కొన్ని పార్టీలు ఏంటంటే తిట్లకు పరిమితమై ప్రతిపక్షాన్ని తిట్టినా లేదా ఎంత బాగా తిడితే అంత పెద్ద లీడరు క్వాలిఫికేషన్ ఆ టైప్లో ప్రమోస్తూ ఉన్నాయి. అందుకని బీఆర్ఎస్ పార్టీ మాత్రం మంచి పని చేసింది. ప్రజా సమస్యల మీద, ప్రధానంగా ఇప్పుడున్న బర్నింగ్ సమస్య మీద, ధాన్యం కొనుగోళ్ల మీద నిరసనలు అన్ని నియోజకవర్గాల్లో చేయమని పిలుపునిచ్చారు. దానికి పార్టీలకు అతీతంగా నేను కోరేది ఏంటంటే, పార్టీలకు అతీతంగా రైతుల కోసం అందరూ పార్టిసిపేట్ కావాలి, రైతాంగం అంతా పార్టిసిపేట్ కావాలి. దాన్ని పోరాడైనా సరే సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి. ఈ రెండోది ఏంటి, రేవంత్ రెడ్డి సన్నబియ్యం విషయం. మరి వాళ్ళ ఇంట్లో సన్నబియ్యం తింటాడు కాబట్టి సన్నబియ్యమే జ్ఞాపకం ఉండేవో నాకు తెలియదు, కానీ తెల్లగా సన్నబియ్యం అనే వాటిని అందరు తినాలని, అందరికి ఇవ్వాలని ఉంటుంది. ఎందుకంటే మనం హాస్టల్లో గురుకులాల్లో కూడా సన్నబియ్యం పెట్టాలని కూడా పెట్టడం కూడా స్టార్ట్ అయింది అప్పుడు మనం బీఆర్ఎస్ గవర్నమెంట్లో. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, సన్న ధాన్యం అన్నప్పుడు ఏమైంది అంటే, దాని యొక్క అంటే అది నేలను బట్టి, వాతావరణాన్ని బట్టి కూడా కొన్ని ప్రాంతాల్లోనే వాటిని వేసుకుంటారు. జనరల్గా తెలంగాణ అంతా దొడ్డు ధాన్యమే వాడతారు, కానీ పండిస్తారు. కానీ ఈ సన్న బియ్యానికి మాత్రం, సన్నధాన్యానికి మాత్రం కొన్ని సన్నాలకు కొన్ని ప్రాంతాలు పనికొస్తాయి. రెండోది ఏంటి, ఇంటి అవసరాల కోసం సన్నధాన్యాన్ని ఎక్కువ పండిస్తారు. ఇంటి అవసరాలు అంటే తను తినడం కోసం, తన కోసం అని పంట ఎంత వచ్చినా, దాని దిగుమతి ఎంత వచ్చినా, దానికి మార్కెట్ ఎలా ఉన్నా సరే దాన్ని ఇంటి అవసరాల కోసం పండిస్తారు. ఓవరాల్గా చూస్తే వానాకాలంలో ఒక 30% కూడా నీకు సన్నాలు పండియరు. 70% ధాన్యం, దొడ్డు ధాన్యమే పండిస్తారు తెలంగాణలో. మరి నీకు యాసంగి టైంలోనైతే, యాసంగి టైంలో ఒక 10% కూడా నీకు సన్నధాన్యాలు పండియరు. 90% నీకు దొడ్డు ధాన్యాలే పండిస్తారు. అంటే మరి ఈయన కనుక బోనస్ ఇస్తే ఇప్పుడు దేనికి ఇవ్వాలి అంటే, నీకు వానాకాలం అయితేనేమో 30% ధాన్యానికి, నీకు యాసంగి అయితేనేమో 10% ధాన్యానికి మాత్రమే నేను ఇస్తా అంటాడు. అందులో కూడా వాళ్ళు సొంత అవసరాల కోసం పండించుకున్నది పోగా మార్కెట్కి వచ్చేది ఎంత ఉంటే అంత. అంటే పంచపాండవులు మంచం కోలవాలి 3 చూపెట్టి 2 రాయబోయి 1 రాసినట్టు ఉంటుంది. అంటే చెప్పడం మాత్రం పంచాండ 5 కాడ వస్తుంది, రాయడం మాత్రం 1 కాడికి వస్తుంది. అంటే ఈయన పథకాలన్నీ వీళ్ళు ఏం చేస్తున్నారు, చాలా తెలివిగా ఏం చేస్తుందంటే, వీలుంటే పథకాన్ని డిలే చేయాలి, వీలుంటే డిలీట్ చేయాలి, లేకుంటే డిలే చేయాలి. పథకాన్ని మాత్రం ఆచరణకు తీసుకురాకూడదు, హామీని మాత్రం ఆచరణకు తీసుకురాకూడదు. అందుకని దాన్ని తగ్గించి ఎన్ని కండిషన్స్ ఉండే, ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయని తీసుకొచ్చేసి చివరికి 1-2 ఇచ్చి నేను ఇచ్చిన పో అని చూపెట్టే ప్రయత్నం చేసి మళ్ళీ తనకున్న మీడియా అవసరాలు దాంతో దీంతో ఒక ఊదర కొట్టేసి నేను ఇచ్చినా అని చెప్పడం. అంటే నీకు ఇక్కడ సన్నధాన్యాన్ని, అసలు మొత్తం పండిన ధాన్యాలలో సన్నధాన్యం పేరుతో ఆయన ఇచ్చే బోనస్ 10%, 15% ధాన్యానికి కూడా ఆయన బోనస్ ఇవ్వడు.
అంటే దీని అర్థం ఏంటి? పెద్ద దగా ఇది. అంటే ఇచ్చిన హామీ మరి ఇదే ఎన్నికల ప్రచారంలో ఎందుకు చెప్పలేదు? అదే కదా, మేము అన్నిటికీ ఇవ్వము, కేవలం సన్నద ఓట్లు పండిస్తేనే సన్న ఓట్లకే గిట్టుబాటు ధర పైన క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామని అప్పుడే చెప్పాల్సింది కదా అనేది రైతుల ప్రశ్న. ప్రజల్ని మోసం చేయాలని ఎన్నికలకు ముందే అనుకున్నాడు ఆయన. ఇప్పుడు కొత్తగా అనుకోవడం ఏంది? ఎన్నికలకు ముందే నేను ఈ హామీని నెరవేరదు కాబట్టి ఎన్ని హామీలు అని. ఇప్పుడు ఊళ్ళల్లో కూడా మీకు చూడు, మేకపోతులు కోసుకుంటారు అందరూ కలిసి. ఈయనోడు పెట్టనోడు 2 పోగులు ఎత్తుకుంటారు. మేకపోతు పెట్టుకుని అందరూ వేసుకుంటారు కదా. వాడు డబ్బులు ఎగ్గొడతాడు. ఏమంటాడు తెలుసా? ఎత్తవా 2 పోగు ఎత్తు, నేను ఆడిపోతా, ఎగ్గొడతానా అంటాడు. ఎగ్గొడతాడు, డబ్బులు ఇవ్వడు. డబ్బులు ఇవ్వడు, 2 పోగులు ఎత్తుకుంటాడు. వీళ్ళంటే హామీలు కూడా శ్రీనివాస్ యాదవ్ గారు. అంటే ఇప్పుడు స్పష్టంగా మీకు సన్న బియ్యానికి బోనస్ ఇస్తాను అనడంలో కుట్ర దాగి ఉంది. నువ్వు సన్న బియ్యము సన్న వడ్లకు ఇస్తా నేను బోనస్ అంటేనే కుట్ర దాగి ఉంది. ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు దాదాపు 10% కూడా వేయరు. ఎందుకంటే దిగుబడి కూడా ఎక్కువ వచ్చే దొడ్డు వడ్లనే. తర్వాత రెండోది ఏంటంటే అన్న చెప్పడానికి కంటిన్యూ చేస్తున్నా, ఇక్కడ వాతావరణము యాసంగికి సహకరించదు. ఆ తేమ సరిపోదు కాబట్టి తాళ ఎక్కువవుతుంది కాబట్టి దొడ్డోట్లే వేస్తాడు. నువ్వు దొడ్డోట్లు సన్నోట్లు కాదు కదా ఇక్కడ లెక్క. అసలు లెక్క ఏంది? రైతు ఉత్పత్తి చేసిన పంటకు నువ్వు గిట్టుబాటు ధర ఇస్తూ 500 బోనస్ ఇవ్వాలనేది కదా లొల్లి. అంత పంచాదంతా నువ్వు కదా హామీ ఇచ్చింది, నేను కాదు హామీ ఇచ్చింది, ప్రతిపక్షం పార్టీ కాదు హామీ ఇచ్చింది, లొల్లి పెట్టింది కాదు కదా. నువ్వు ఏమన్నావు? రైతును నేను కాపాడుకుంటా, రైతుకు బోనస్ ఇస్తా, 500 బోనస్ ఇచ్చి అన్ని ఓట్లు కొంటా నువ్వు చెప్పినావు, నేను చెప్పలేదు. నీ మేనిఫెస్టోలో రాసుకున్నావు. రైతు పండించిన పంటకు ఆ గిట్టుబాటు ధర ఈ 500 బోనస్ అంటుండు. మళ్ళీ అలా సన్న ఓట్లు విజయ మైసూరా, ఇంకోటి 116, 1116 జై శ్రీరామ్, ఇవంతా ఎక్కడిది పంచాయతీలా? ఒడ్లు ఉత్పత్తి. ఆ ఉత్పత్తికి నువ్వు వెలగట్టి 500 రూపాయలు ఇచ్చే అదనంగా రైతును కాపాడే బాధ్యత ప్రభుత్వానిది. అది చేయకుండా ఈరోజు ఓన్లీ నేను సన్నొడ్లే కొంటా, నేను నూకలు కొనను, నేను దొడ్డొడ్లే కొంటా అంటేనే కుట్ర దాగి ఉంది. కాబట్టి ఈరోజు ఏంటంటే ఓడదాగినాక ఓడమల్లే బోడమల్లే అన్నట్టు ఈరోజు ఎలక్షన్లు వచ్చిందాక ఏం మాట్లాడలే ముఖ్యమంత్రి గారు. ఎలక్షన్లు అయిపోయిన వెంటనే సన్నోట్లకే అంటుండు. రేపు నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారికి అప్పీల్ ఏం చేస్తున్నంటే, ఇక్కడ నుండి రైతులు చాలా తెలివి కల్ల వాళ్ళు. తెలంగాణ రైతాంగం చాలా ఉద్యమాల నుంచి వచ్చిన రైతాంగం. అది ఏ ఉద్యమాలకు కూడా ప్రధాన పాత్ర పోషించిన రైతాంగం తెలంగాణ ప్రజలు. స్పష్టంగా ఈరోజు వాళ్ళు నువ్వు ఏం చేస్తున్నావో అబ్జర్వ్ చేస్తున్నారో ఆలోచిస్తున్నారు. రేపు సమయం వచ్చినప్పుడు మాత్రం నీ కర్రగాల్చి వాత పెట్టే రోజు రాబోతుంది తప్పకుండా. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ కూడా ప్రతిపక్ష వాటా ఎంత ఇవ్వాలనో 39 సీట్లు ఇచ్చారు. నీకు అధికారికంగా నువ్వు ఎంత ఇవ్వాలనో నీ మిత్రపక్షంతో ఉన్నప్పుడు 64 సీట్లు ఇచ్చారు. ఇద్దరిని కూడా బలంగా చూపించారు. ఈరోజు అదే పాత్ర ప్రతిపక్ష పాత్ర మొన్న అసెంబ్లీలో పాత్ర పోషించింది బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి రైతాంగం వైపు పోషిస్తుంది. స్పష్టంగా ప్రజలు ఇచ్చిండ్రు. నువ్వు ఏం పని చేయాలి, నువ్వేం పని చేయాలి, ఇద్దరికి కూడా ఎత్తులేసినట్టు ఏదైతే జోకినట్టు వాటాలు ఇచ్చి ప్రభుత్వ అధికారి ప్రతిపక్షంగా ప్రజల వైపు ఉండమని చెప్పారు. అదే పాత్ర ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పోషిస్తుంది. రైతులు ఉన్నప్పుడు రోడ్డు మీదకి వస్తుంది. ఆ రోడ్డు మీదకి భుజం కలుపుతుంది బీఆర్ఎస్ పార్టీ. రైతు బంధు విషయంలో కావచ్చు, ధాన్యం కొనుగోలు విషయంలో కావచ్చు, ఇందాక ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టుగా బోనస్ విషయంలో కావచ్చు, అరే మాకు అన్యాయం జరుగుతుంది అన్నటువంటి ఆలోచన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు వచ్చేసినట్టేనా? ఖచ్చితంగా వచ్చిందండి. ఇప్పుడు ఉదాహరణకు గత గవర్నమెంటు పాలసీలు, అదే స్టాఫ్, అదే కొనసాగింపు ఉన్నది. అంటే ఎప్పుడైతే నీకు అదే కొనసాగింపు ఉంటుందో పంటలు కూడా ఏ పంట వేస్తున్నారు అనేది కూడా అధికారుల దగ్గర ఎన్ని ఎకరాలు వేశారు, ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు వేశారని మీకు గుర్తుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ లేని పంటకి ఈ పంట మీరు వేయొద్దు, ఈ సమయంలో వేయొద్దు, ఏ పంటని ఏ సమయంలో వేస్తే మార్కెట్ ఉంటుంది అని కూడా ఒక తండ్రి పాత్రలాగా రైతాంగానికి ఒక సూచన చేశాడు. అందుకని మీకు ఇక్కడ రైతు వేదికలు గ్రామాల్లో కట్టింది ఎందుకు? రైతు వేదికలు రైతులు ఇలా చర్చించుకొని మార్కెట్, ఉత్పత్తి, ప్రాంతము, వాతావరణం అని చర్చించుకుంటారని. నీకు అక్కడ మరి అదే కనుక నువ్వు ఈ విధంగా ఆలోచించి నేను సన్నధాన్యానికే నేను బోనస్ ఇస్తాను అన్నప్పుడు నిజంగానే కనుక నువ్వు అదే పిలుపునియకపోయినావు, సన్నధాన్యమే వేసుకోండి, ఎవరు దొడ్డు ధాన్యం వేసుకోవద్దు, మార్కెట్ లేదు, మేము దానికి బోనస్ కల్పించలేము అని మాట చెప్పుంటే రైతాంగాన్ని బోనస్ లేకపోయినా మేము దొడ్డు ధాన్యం వేస్తామని ప్రిపేర్ అవుతురా? లేకపోతే నువ్వు అన్నట్టు సన్నధాన్యమే పండిస్తారా? ఏదో నీకు ముందుకు వచ్చేది. అంటే నీకు అవగాహన లేకపోవడం వల్ల, ముందు నుంచి నువ్వు ప్లాన్ లేకపోవడం వల్ల నువ్వు రైతాంగానికి పిలుపునివ్వలే. అప్పుడు కేసీఆర్ పిలిపించినప్పుడు ఏమన్నారు? ఈ పంట వేయొద్దు, ఆ పంట వేయమని చెప్పడానికి నువ్వెవరు అని అడిగింది ఇది కాంగ్రెస్ గవర్నమెంట్. మరి ఇప్పుడు నువ్వెందుకు చెప్పకుండా ఇవన్నీ చేస్తావు? ఎందుకు చెప్పాలో ఇప్పుడు అర్థమైంది కదా, ఎందుకు చెప్పాలి రైతుకు అనేది. అంటే ఇక్కడ వాళ్ళు ఆందోళన చేస్తున్నప్పుడు నేననేది, ఇప్పుడు వ్యవసాయ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రైతు వింగ్ ఉంది. ఏం చేస్తుంది రైతు వింగు? సూచన చేయాలి, రైతులకు మద్దతు ఇవ్వాలి.
అది కూడా చేయాలి కదా. నువ్వు అది కూడా చేయకుండా ఇది కూడా చేయకుండా ముందు చెప్పకుండా దాన్ని రైతుల్ని తీసుకుపోయి ఇబ్బంది పెట్టడం అంటే ఒక నరక కూపంలో పంపేయడమే. అంటే ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఆత్మహత్యలు పెరిగాయి, మరింత పెంచడానికి ఉపయోగపడడం తప్ప మరొకటి కాదు. రైట్గా కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలపైన బీఆర్ఎస్ పోరు బాట పట్టనుంది. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు హోరెత్తించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇప్పటికే రాష్ట్ర రైతాంగం అనేక సమస్యలతో సతమతమవుతోందని, ధాన్యం కొనుగోలు విషయంలో అనేక ఇబ్బందులు పడుతోందని, దాంతోపాటుగా బోనస్ విషయంలో కూడా ప్రభుత్వం మాట మారుస్తుందని, అన్నింటినీ ప్రశ్నిస్తూ రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలవాలని ఇవాళ అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వార్తలు వాస్తవాలు కొనసాగుతుంది. చూస్తూనే ఉండండి టీ న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇక అప్పులు కట్టేందుకు అప్పులు తెస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, మరి వచ్చే ఆదాయం అంతా ఎటు పోతోంది అంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దాంతోపాటుగా రాష్ట్ర అప్పులు 3.89 లక్షల కోట్లే, కానీ అబద్ధాలు చెప్పారు రాష్ట్ర ప్రజలకు సీఎం, అలాగే డిప్యూటీ సీఎం అంటూ తీవ్రంగా ఆయన మండిపడ్డారు. మరోపక్క వైఫల్యాలు అంగీకరించకుండా అబాండాలు వేస్తున్నారు, నిజాలు తెలుసుకొని పాలనపై దృష్టి సారించండి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సూచించారు. రామచంద్ర గారు, అప్పులు కట్టేందుకు మేము అప్పులు తీసుకొస్తున్నాం అనేది సీఎం చేసినటువంటి కామెంట్. అంటే ఎన్నికలకు ముందు కూడా వీళ్ళు ఏం లేకుండా ఒక మాటను ప్రచారం చేశారు. అంటే ఇన్ని సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయి రైతాంగానికి, అట్లాగే ప్రజలకు వస్తూ ఉన్నాయి, ఈ డబ్బులన్నీ అప్పులే తెస్తున్నారని. ఓవరాల్గా ఏ అప్పు తెచ్చినా కూడా ఒక నిబంధనలకు లోబడే అప్పు తెస్తారు. నిబంధనలు దాటినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సహకారం ఎంత ఉంటుంది అది కూడా ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా తెలంగాణ నిబంధనలను దాటి అప్పులు తేలే. ఓవరాల్గా చూసినట్టయితే 3.8 4 లక్షల కోట్లకు లోపే ఉంటుంది అది అప్పులు అంతా తీసుకొచ్చింది. దాన్ని ఎక్కడ కూడా చెప్పకుండా 10 లక్షల కోట్లని 8 లక్షల కోట్లని ఈ విధంగా ప్రచారం చేశారు. వాస్తవంగా ఇప్పుడైతే నిజాలు తెలుస్తుంది. అప్పుడంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు మీ గవర్నమెంటే ఉంది కదా, స్పష్టంగా తెలుస్తుంది కదా, అప్పెంతో అదెంతో తెలుస్తుంది కదా. దీంతో వాళ్ళు అప్పులు అని చెప్పడానికి ప్రయత్నించారు చేసి ఇప్పుడు ఏం చేయలేకపోవడానికి దాన్ని ఒక కరేపాకులాగా ఉపయోగించుకుంటున్నారు. ఏమనంటే అప్పులు చేసిపోయారు, మా దగ్గర ఏం లేవు అని చెప్పడానికి. నీ దగ్గర ఏం లేవు అన్నప్పుడు ఒక స్పష్టంగా రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, నేను ఒక 6 నెలలు నేను నోరు కట్టుకుంటే అంటే దోసుకోకుండా నోరు కట్టుకుంటే నేను ఈ రైతు రుణమాఫీ చేసి పడేస్తాను, అంటే దాదాపు 40,000 కోట్లు నేను తీర్చి పడేస్తాను అన్నాడు ఆయన. నువ్వు 6 నెలలు నోరు కట్టుకుంటే అది మొత్తం ఆదాయం కాదు, నువ్వు తినే ఆదాయాన్ని ఆపుకుంటేనే, అంటే ఒక 6 నెలలు ఆపుకుంటే ఇంకా ఆపుకోలే, అంటే అది కంటిన్యూ చేస్తున్నాడు. ఇక ఆ 6 నెలల వంగ మళ్ళీ కంటిన్యూ చేస్తాడు. అంటే 4.5 సంవత్సరాలు నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు తింటావు? అంటే అంత ఆదాయం ఉన్నట్టే కదా, ఆదాయం ఉంటేనే కదా తినేది, మరి అంత ఆదాయం ఉన్నట్టే కదా. నీకు రైతు బంద్ వేయడానికి డబ్బులు లేవన్నావు, మళ్ళీ నెక్కా మూమెంట్లో ఒక ఆందోళన మొదలయ్యేసరికి రైతు బంధు స్టార్ట్ అయింది, ఎంతో వేశారు అది. దాంతో స్వయంగా ప్రతిపక్షం మాత్రం చాలా పక్కడబందిగా పద్ధతిగా నడిపిస్తున్నారు. ఎలా అంటే అసలు నీకు పక్క రాష్ట్రాన్ని కనుక మనం చూసినట్టయితే ఎన్నికల కోడ్ను చూపెట్టేసి సంక్షేమ పథకాలు ఇవ్వొద్దని ప్రతిపక్షం నీకు అక్కడ దరఖాస్తులు పెట్టింది. కానీ ఇక్కడ స్వయంగా హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి మేము ఎక్కడ ఆటంకం కాము, మేము ఎన్నికల కమిషన్కి మేము అప్లై చేయము, అప్లికేషన్ పెట్టుకోము, మీరు స్పష్టంగా ఈ సంక్షేమ పథకాలు రైతు బంధు అమలు చేయమని చెప్పారు. అప్పుడు డబ్బులు లేవన్నారు. ఉన్న 7,000 కోట్ల రూపాయలు దానికోసం పెట్టిన వాటిని కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చారు. మరి ఇప్పుడు తర్వాత నీకు ఆ డబ్బులు వచ్చాయి. అంటే నువ్వు కేవలం పోయిన పార్టీ ప్రభుత్వము అప్పులు చేసింది అని ఒక వాతావరణం తేవడానికి ఈ మాట చెప్పడం మొదలుపెట్టారు. అందుకని నేను అనేది ఏంటంటే ప్రతిపక్షము గిట్లు అని పక్కకు పెట్టి ప్రభుత్వం ఒక అవగాహనకు వచ్చేసి ప్రభుత్వం కొన్ని విధానాలతో, అది మంచి విధానమో తప్పు విధానమో ప్రజలు తెలుస్తారు, కానీ స్పష్టమైన అవగాహనతో పాలన చేయాలనేదే మనం కోరాలి. రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పండి. అంటే నేనేమంటున్నానంటే గత ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదు అనేది ప్రజలకు తెలుసు. ఆ ప్రజలు ఆ ఎలక్షన్లలో వాళ్ళకి ఎట్లాంటి నిర్ణయం ఇచ్చారో ప్రజాస్వామికంగా ఒక నిర్ణయం ఇచ్చిండ్రు, మీకు అధికారాన్ని పట్టం కట్టిండ్రు. సో మీరు గత ప్రభుత్వం వైఫల్యాలను పెట్టుకుంటూ కొనసాగిస్తే కాదు, ఈరోజు మీరు ఏం హామీలు ఇచ్చిండ్రు, మీ మేనిఫెస్టోలో ఏం పెట్టుకున్నారో అవి అమలు చేయడానికి మేము ప్రయత్నం చేయాలి. గత ప్రభుత్వం అప్పులు చేసిందంటే ఆ అప్పులు చేసేటప్పుడు మీరు కూడా హౌస్లో ఉన్నారు, మీ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు కూడా ఉన్నారు, ఇదంతా ఓపెన్ సీక్రెట్ హౌస్లో డిస్కస్. కానీ అప్పుల విషయంలో నిన్న కేటీఆర్ గారు మాట్లాడారు. 3.89 లక్షల కోట్లు మాత్రమే, కానీ 7 లక్షల కోట్లు అని రాష్ట్ర ప్రజల్ని అటు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఇద్దరు తప్పుదోవ పట్టించారు. దానిపైన
ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు, అదంతా తప్పుల తడక కాబట్టి ప్రజలకు క్షమాపణ చెప్పాలి అనే డిమాండ్ నిన్న వారు చేశారు. నేనేమంటున్నా, ఏ అప్పు చేసినా వాళ్ళు చేసినా కూడా ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చినా దాంట్లో ఎక్కడి నుంచి చేస్తున్నా అనేది బీఆర్ఎస్ పార్టీ కూడా హౌస్లో ఉంటుంది. 39 మంది సభ్యులు డిస్కస్ చేస్తారు, దాంట్లో చేయకుంటే ఏమి ఉండరు. సో ఇది ఓపెన్ సీక్రెట్. నేనేమంటున్నా అంటే మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలోనే బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పారు స్పష్టంగా, డబ్బులు అక్కడ లంకె బిందెలు ఉండవు, అక్కడ లంకె బిందెలు ఆడ ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమి ఉండవు. రోజు వస్తుంటుంది, రోజు పోతుంటుంది, నెల మొత్తం వస్తుంది, ఇన్కమ్ అంతా ట్యాక్సీల రూపంగా ఇతర రూపాలలో వస్తుంది, మళ్ళీ నెల 1వ తారీఖు నాడు జీతాల రూపంగా అన్నీ పోతుంటాయి. ఇది అవగాహన లేని ముఖ్యమంత్రి నాకు లంకె బిందెలు అంటే నేనేమంటున్నా అంటే ఒక అవగాహనతో ఇప్పటికైనా ఈ ప్రజలు మీకు ఒక మంచి అవకాశం ఇచ్చిండ్రు, మంచి మ్యాండేటరీగా మీకు 5 ఏళ్ళ అధికారం ఇచ్చిండ్రు. ఈ అధికారంతో ప్రజలను మంచిగా పరిపాలించండి, రైతులను ఆదుకోండి, రైతులు కష్టాలలో ఉన్నారు. ఇది కాకుండా ఊకే బట్టగాలి పైన మీదేస్తాం, మీరే నడిపిస్తారు. ఎన్ని రోజులు మీరు గత ప్రభుత్వాన్ని వైఫల్యాన్ని చూపించి ముందుకు బతకగలుగుతారు? ఎన్ని రోజులు ప్రజలు నమ్ముతారు? ప్రజల కష్టం వస్తుంది. ఇప్పుడు రైతు బంధు టైంకి ఇస్తానని ఇవ్వలేదు. 700 కోట్లు ఉంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తానంటే నువ్వు ఎలక్షన్ కమిషన్ ఆపి ఆ 700 కోట్లలో 300 కోట్లు నీలో ఉన్న మంత్రి ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టర్కు నువ్వు పంపించుకున్నావు. అది ఓపెన్ సీక్రెట్. ఇది ప్రజలందరికీ తెలుసు. నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా మీకు ఒక మంచి అవకాశం ఇచ్చిండ్రు, ప్రజలకు సేవ చేయండి, ప్రజలకు న్యాయం చేయండి. ఇమీడియట్లీగా ఇప్పుడు ఒడ్లు కొనండి, ఒడ్లు కళ్ళాల కాడ ఉన్నాయి, వాళ్ళకి బోనస్ ఇవ్వండి, 500, 300, 100 రూపాయలు ఏదో ఇచ్చి ఒడ్లు కొనండి. అక్కడి నుంచి లిఫ్ట్ ఇవ్వండి. లిఫ్ట్ ఇవ్వకపోతే వాడు ఆగమైపోతాడు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఒక బాధ్యతగా ముఖ్యమంత్రితో పనిచేస్తే మాత్రమే రేపు ప్రజలు హర్షిస్తారు తప్ప లేదు నేను ఒక నెలంతా కాళేశ్వరము, ఒక నెలంతా ఇంకొక నెలంతా ఇంకొకటి ఇట్లనే ఫోన్ ట్యాపింగ్ ఇట్లనే నేను ప్రభుత్వాన్ని తీసుకుపోతా అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఎందుకంటే సమస్య పుడుతుంది. ఆ సమస్యకు పరిష్కారం ప్రభుత్వం అల్టిమేట్గా. ఆ పరిష్కార మార్గం చూపెట్టకుండా నువ్వు ఓన్లీ గత ప్రభుత్వం మీదనే అబండాలు వేసుకుంటూ పోతే మాత్రం ప్రజలు గమనిస్తారు. తెలంగాణ ప్రజలు చాలా విప్లవాత్మకమైన ఆలోచన గలవాళ్ళు, బహుజన ఆలోచన గలవాళ్ళు. వాళ్ళు తప్పకుండా ఆలోచించి నీకు తగిన సమయంలో బుద్ధి చెప్పే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. రైట్ రామచంద్ర గారు, సో అప్పుల విషయంలో గత ప్రభుత్వం ఎంత అప్పులు చేసిందనేది సో మరోసారి నిన్న స్పష్టం చేశారు కేటీఆర్ గారు. దాంతోపాటుగా ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా రైతాంగ విషయం కూడా, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఒక్కొక్క దగ్గర 3 నుంచి 3.5 కిలోల వరకు తరుగు తీస్తున్నారు. అట్లా కూడా రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు అనేది కూడా నిన్న వారు ఒక అంశాన్ని లేవనెత్తారు. ప్రభుత్వం యొక్క పర్సువేషన్ లేకపోతే, ప్రభుత్వం ఒక అవగాహన లేకుండా చేస్తే ఖచ్చితంగా తరుగులు తీస్తారు, నీకు దొంగ కాటాలు పెడతారు, చాలా పనులు చేస్తారు ఇక్కడ. అంటే రైతుకు అనేవాడు అమాయకుడు ఏమైనా చేయొచ్చు అనేది వ్యాపార వర్గాల్లో ఉంటుంది. అది కొనుగోలు చేస్తున్నది నువ్వే అయినప్పుడు, బోనస్ ఇస్తుకుని నువ్వు కొనుగోలు చేస్తున్నప్పుడు వాని దగ్గర నువ్వు 3.5 కిలోలు నువ్వు తరుగు తీసిన తర్వాత నువ్వు ఇచ్చే బోనస్ ఎంత అవుతుంది? అంటే దీనివల్ల నువ్వు రైతు అసలే కష్టాలు ఉన్నవాడిని మరింత కష్టాల్లో పంపడం తప్ప బరవడం. నేను ఇంకొకటి కూడా అనేది ఏంటంటే అప్పుల విషయంలో కామెంట్ చేయాలి. మనం అప్పులు తేకుండా పరిపాలించిన ప్రభుత్వాన్ని ఒక్కదాన్ని చూపెట్టమంటున్నాను. భారతదేశం అప్పెంతో తెలుసా? ఎన్ని లక్షల కోట్లో తెలుసా? దాదాపు 30 లక్షల కోట్ల పైన నీకు ఒక అప్పు తీసుకొచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ చేస్తూ ఉన్నప్పుడు నిబంధనలు లోబడే వాళ్ళు కూడా తెచ్చిన వాళ్లకు నిబంధనలు దాటి తీసుకొచ్చే సెంట్రల్ గవర్నమెంట్ ఏమి బీఆర్ఎస్తో అనుకూలం ఉన్న గవర్నమెంట్ కాదు. నువ్వే చెప్పావు కేసీఆర్ నిరంతరం తగ్గు పెట్టుకోవడం వల్లనే రాష్ట్రానికి ఏం రాలేదు అని చెప్పావు. మరి ఇప్పుడు నువ్వు అప్పులు లేకుండా పరిపాలన చేస్తా నువ్వు హామీ ఇస్తావా? నువ్వు అప్పులు లేకుండా చేస్తావా? అప్పులు తేకపోవడం అనే పాయింట్ కాదు, అప్పులు తెచ్చి దాన్ని దేనికి వాడావు అనేది కావాలి. అంటే తిరిగి పునరుత్పత్తికి వాడావా? లేదు ఇప్పుడు మనకు ప్రపంచ బ్యాంకు అప్పులు ఇచ్చినప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టేది, తిరిగి ఉత్పత్తి చేసే వాటికి నువ్వు ఖర్చు పెట్టొద్దు, అంటే రోడ్లోకి పెట్టుకో కానీ వ్యవసాయానికి పెట్టొద్దు, అది మళ్ళీ తిరిగి ఆదాయం వస్తుంది. అంటే అప్పుల పాలై దేశం పోవాలి అనే దానికి అప్పచెప్తారు. అట్లా ప్రపంచ బ్యాంక్ పెట్టేది, వరల్డ్ బ్యాంక్ పెట్టేది. ఇప్పుడు నువ్వు చేసేది ఏంటి? తెచ్చి దేనికి పెడుతున్నావని. ఎవరికైనా ఇప్పుడు 10 రూపాయలు అప్పు తీసుకొచ్చి చిన్న వ్యాపారం పెట్టుకొని మరింత ప్రయత్నం చేస్తాడు. తెచ్చి నువ్వు కనుక పునరుత్పత్తికి ఉపయోగిస్తే అది ఉపయోగపడుద్ది తప్ప మరొకటి కాదు. ఇప్పుడు నువ్వు కాళేశ్వరానికో మరోదానికో దేనికో అప్పు తీసుకొచ్చావు అనుకోండి, తిరిగి నీకు రైతాంగానికి ఉపయోగపడుద్ది, తిరిగి వృత్తిదారులకు ఉపయోగపడుద్ది, తిరిగి వర్కర్లకు ఉపయోగపడుద్ది, తిరిగి ఆటో వర్కర్లకు ఉపయోగపడుద్ది. ఇవన్నీ ఏదో ఒకటి కనబడాలి. సంపదను సృష్టించాలి, తిరిగి మళ్ళీ సంపదను సృష్టించాలి. ఒక ఆవును కొంటే మళ్ళీ దూడొస్తుందనే రావాలి. అది రాకుండా నువ్వు అప్పులు తీసుకొచ్చేసి హంగామాలు సృష్టించుకుంటే అది వచ్చేదేముండదు. కాబట్టి అప్పులు లేని రాష్ట్రం అంటూ లేదు. కానీ అవండాలేసి
దాన్ని దాన్ని ఇంతగా అంటారు. తెలంగాణలో ఉంటుంది ఇది పిల్లి విసరికాయని తొడలాగా చూపెడతారని. ఇంత దాన్ని తీసుకొచ్చి ఇంతలాగా చూపెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు ఊకే నమ్ముతారా? ఒకసారి అంటే నమ్ముతారు కానీ మరోసారి నమ్మరు. కాబట్టి పాలన అనేది తెలియదు. ఇప్పుడు ఎట్లుందంటే రేవంత్ రెడ్డి పరిస్థితి, ఓ చిన్న పిల్లగాన్ని ఓ బుడరకాన్ని తీసుకొచ్చి పంచగట్టిస్తే పెద్దోడు కావాడు. ఓ 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్న బుడరకాన్ని తీసుకొచ్చేసి ఓ పంచగట్టిస్తే పెద్దోడు కాదు. పెద్ద మనసు ఉండాలి, విషయం తెలిసి ఉండాలి, అవగాహన ఉండాలి. నీకు ముఖ్యమంత్రి స్థాయి ఉందో లేదో నువ్వు ముందు అవగాహన తెచ్చుకో, నేర్చుకో, తప్పించు. ఆ ముఖ్యమంత్రిగా మంచి పనులు చేయాలని కోరుకో. కానీ అది కాకుండా నీకున్న లక్షణాలని తిప్పే ప్రయత్నం చేస్తున్నాడు. 1. 2, రేవంత్ రెడ్డికి క్యాబినెట్ కానీ అసలు ఆ పార్టీ కానీ సహకారం లేదు. నేను ముందే చెప్పాను, బస్ ఏమో కాంగ్రెస్ పార్టీ, డ్రైవర్ ఏమో తెలుగుదేశం పార్టీ. ఈ బస్సుకు డ్రైవర్కి లింక్ కుదరట్లే. కాబట్టి ఈ డ్రైవర్ని ఎప్పుడు దింపేద్దామా అని కాంగ్రెస్ చూస్తుంది అక్కడి నుంచి. కాబట్టి ఈయన ఏం చేస్తాడు, ఎప్పుడు నేను ఈ బస్సు దిగుతా ఇంకో బస్సు ఎక్కుదామా అని ఈయన చూస్తున్నాడు. వీళ్ళ మధ్యన ఇదే సరిపోతాను తప్ప ఆయన లేదా మంత్రులు లేకుండా సమీక్ష చేయడం ఏందనుకున్నావు? మంత్రులు ఎందుకు రావడం లేదు? ఈ వచ్చిన తర్వాత ఈ బదనామా ఎవడు మోస్తాడు? ఆయన మాట్లాడింది కాబట్టి ఆయనే బదనామా మోసుకోరు, నాకెందుకని మంత్రులు తప్పించుకుంటా ఉన్నారు. కానీ ఇలాంటి పరిస్థితులలో అవగాహన లేని ప్రభుత్వం. లోక్సభ ఎలక్షన్స్ తర్వాత అనేక పరిణామాలు జరుగుతాయి, అంచనా ఒక విశ్లేషణ. బట్ ఎలక్షన్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి ఆ రకమైనటువంటి వాతావరణం కనపడుతుంది. అందుకనే కదా ఒక మంత్రి కేరళకి వెళ్ళిపోయిన జనం మొత్తం మంత్రులు కేరళకు పోవడం తప్పేం కాదు, మిగతా ఎమ్మెల్యేలు తీసుకొని కేరళ పోయింది ఆయన. అంటే ఇక్కడ ఎవరికి వాళ్ళే ఒక అవగాహనలో ఉన్నారు, ఎందుకైనా మంచిదని. ఈ డ్రైవర్ దిగిపోతాడని వాళ్ళకి తెలుసు. ఈ డ్రైవర్ ప్లేస్లో మళ్ళీ ఎవరైనా డ్రైవర్ కావాలన్న కోరిక ఉంది వాళ్ళకు. అసలు అందుకే చెప్పాను, బస్సుకు డ్రైవర్కు సంబంధం లేదు. అతను తెలుగుదేశం పార్టీ డ్రైవరు. ఆయన ఎంతవరకు చంద్రబాబు నాయుడు దాంట్లో వస్తాడు. ఆయన స్కూల్ అది. ఆ చంద్రబాబు నాయుడు ఏంటి, రైతాంగానికి పచ్చి వ్యతిరేకి, వ్యవసాయం దండగా అన్న వ్యక్తి. సేమ్ అదే కంటిన్యూ ఉన్నాడు. నువ్వు బయటకు రావచ్చు, పార్టీ నుంచి బయటకు వచ్చినంత మాత్రం ఆ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు. కానీ వచ్చి నువ్వు మారింది ఏంటి? లేదు. కేవలం వ్యవసాయం దండగా అనే అదే దాన్ని ఇక్కడ తీసుకొస్తున్నావు తప్ప మరొకటి కాదు. వ్యవసాయాన్ని కంప్లీట్గా స్మాష్ చేస్తున్నది రేవంత్ రెడ్డి వాళ్ళ. రైట్. కంక్లూడింగ్ శ్రీనివాస్ యాదవ్ గారు, సో రైతు రుణమాఫీ గురించి కూడా, రుణమాఫీ కంపల్సరీ చేయాల్సింది, దానికి కార్యాచరణ రూపొందించండి అంటూ ముఖ్యమంత్రి నిన్న అధికార యంత్రానికి సూచించారు. బట్ అది ఏ రకమైన ప్రాక్టికాలిటీ ఉంటుందో. కార్పొరేషన్ వేస్తారా? రైతు రుణమాఫీకి కార్పొరేషన్ ఎల్లకాలం ఉండాలి. రైతు రుణమాఫీకి నువ్వు ప్రతి సంవత్సరం రుణమాఫీ చేస్తావా? హామీ ఇస్తావా? ప్రతి సంవత్సరం 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి నువ్వు ప్రకటించు. మరి కంటిన్యూ లేని దానికి కార్పొరేషన్ ఏంటి? నువ్వు రుణమాఫీ చేయడానికి కార్పొరేషన్ ఏంటి? డిలే చేయాలని కాకపోతే. అందుకని ప్రభుత్వం ఎంతవరకు తప్పదారు చేసే ప్రయత్నంలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం లేదు, ప్రజల పైన అవగాహన లేదు, పూట గడుపుకునే కార్యక్రమం చేస్తున్నాడు. ఈ పూటకి ఈ పూటే. ఎందుకంటే ఆయనే స్పష్టంగా, ఆయనే స్వయంగా తన సొంత నియోజకవర్గానికి వెళ్ళి నా మీద కుట్ర జరుగుతుందనే ఓ బాధలో చెప్పిండు. అంటే తనలో అన్న చెప్పినట్టు దాని కొనసాగింపుగా కుట్ర జరుగుతుందనేది ఆయనకు భయం ఉంది. రెండో విధంగా ఈ కుట్రలో భాగంగా ఈయన ఏంటంటే ప్రజలపైన, ప్రజల కష్టాలపైన కన్సర్న్ లేకుండా ఉన్నాడు. ఆయన ప్రజల పక్షాన ఆలోచించే పరిస్థితి లేదు. ఇప్పుడు ఒడ్లు కొనాలా, దొడ్డొడ్లు కొనాలా, సన్నొడ్లు కొనాలా, రైతును కాపాడుకోవాలనే పరిస్థితి లేదు. ఆయన ముఖ్యమంత్రి సీట్ని ఎట్లా కాపాడాలనుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇంతకుముందు అన్న చెప్పినట్టు వెళ్తే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోవాలి మంత్రి, తప్పేం లేదు, ఎలక్షన్లలో కష్టపడ్డారు. కానీ మొత్తము ఎమ్మెల్యేలు అందరిని పట్టుకొని పోయినట్టు ఏదో కుట్ర జరుగుతుంది. ఒక దిక్కు బట్టి విక్రమార్క, అంటే ఈ కుట్రను తప్పించుకో ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి ఉన్నాడు తప్ప ప్రజల పరిపాలించాలనే ప్రయత్నంలో ముఖ్యమంత్రి లేడు. ఆ సమయం లేదు. నీలాంటోనికి నాలాంటోనికి ఒక కనిపించాలి కాబట్టి నిన్న లాంటి సమీక్షలు చేస్తున్నారు. సమీక్షలు ఎవరైనా మంత్రులు లేకుండా, క్యాబినెట్ లేకుండా చేస్తారా? అంటే రేపు బట్టి విక్రమార్క ఏమంటాడంటే ఆ సమీక్షల్లో మేము లేము కాబట్టి మాకు సంబంధం లేదని చేయి దులుపుకుంటాడు. సో ఇదంతా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కన్సిస్టెంట్గా, ఒక కంటిన్యూగా ప్రభుత్వం ప్రజలపైన పరిపాలించిన స్పష్టత మనకు చరిత్ర లేదు. కాబట్టి ఇప్పటికైనా కనీసం ముఖ్యమంత్రిలో నువ్వు 2 రోజులు ఉంటావా, 100 రోజులు ఉంటావా, 5 ఏళ్ళు ఉంటావా, ప్రజలైతే నీకు మ్యాండేటరీగా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి 5 ఏళ్ళు పరిపాలించామని ఇచ్చారు మ్యాండేటరీగా. కనీసం ఇప్పుడు రైతులను ఈ ఒడ్లు, దొడ్డొడ్లు, సన్నొడ్లు కాదు, ఉత్పత్తి అది పంట పండించిండు, కష్టపడి పండించిండు. అది సన్నయా దొడ్డు ఒడ్లు అనేది కాదు. అక్కడ వాతావరణాన్ని బట్టి ఆయన పెట్టుకున్నాడు. ఆయన వచ్చే సాంప్రదాయాన్ని బట్టి ఆయన ఆ ఒడ్లు పండించుకున్నాడు. ఆ ఒడ్లని 100% ఇప్పుడు 500 బోనస్ ఇచ్చి ఆయన కొను. కనీసం లేదు అంటే దిక్కుమల్లనే ఆ ఒడ్లని ఆయన కొను ఫస్ట్. లేకపోతే వర్షం పడితే రేపు 2-3 రోజుల్లో వర్షాలు పడుతున్నాయి, అవి కొట్టుకపోయి చాలా చోట్ల ధాన్యం ఆగమైపోతుంది. అన్న బాధ. మనమందరం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. ఒకప్పుడు పడుగులు ఉండే, తొక్కిచ్చే తెలంగాణ, ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి. ఎంత కష్టం అవుతుంది ఒడ్లు నేర్పుడు ఎండ పోతే నేర్పాలి, మళ్ళీ వర్షం వస్తే దగ్గరికి వేయాలి, గుప్పకోవాలి. ఎంత కుటుంబం రోడ్డు మీద కూర్చున్నదాడ. సో కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆ వడ్లను ఇమ్మీడియట్గా ఈ 2-3 రోజులలో కొని తర్వాత పైసలు ఎట్లు ఇస్తావో ఏమిస్తావో నీకు గంగల పోని నువ్వు తెలుసు. కానీ కనీసం రైతులను మాత్రం ఆదుకొని అక్కడి నుంచి ఒడ్లు కొనమని అప్పీల్ చేస్తున్నాం. రైట్గా రైతుల ఆందోళన రోజు మరింతగా పెరుగుతోంది. తమ ఆవేదన మరింతగా వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యం తడిసి ముద్దయిపోతోంది, కళ్ళాల్లోనే ఉంది కాబట్టి తొందరగా ప్రభుత్వం తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం డిమాండ్ చేస్తుంది. అయితే రైతుల డిమాండ్కు సంపూర్ణ మద్దతు పలుకుతూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొని రైతులకు సపోర్టుగా నిలవాలని, ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే విధంగా కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు తమ పార్టీ శ్రేణులకు. థ్యాంక్ యూ సో మచ్ గట్టు రామచంద్రరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.